శాఖ జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆదిలీల ఫౌండేషన్ న్యూఢిల్లీ మరియు తెలుగు భాష చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో కార్యక్రమం జరిగింది. సభలో అంబటి శ్రీనివాసరావుకి విశిష్ట ప్రతిభ పురస్కారం అందుకున్నారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ కేశరాజు రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కెవి రమణాచారి హాజరై మాతృభాష ప్రాముఖ్యతపై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. అలాగే మోడల్ స్కూల్స్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజిని దేవి, ప్రముఖ కవి గంటా మనోహర్ రెడ్డి చేతుల మీదుగా అంబటి శ్రీనివాసరావు ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. విద్యారంగంలో ఆయన అందించిన సేవలు, తెలుగు భాష అభివృద్ధికి చేసిన కృషి, విద్యార్థుల్లో భాష పట్ల చైతన్యం పెంపొందించడంలో చూపిన కట్టుబాటు దృష్ట్యా ఈ పురస్కారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా అంబటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాతృభాషను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు తెలుగు భాషను ప్రేమించి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు, విద్యావేత్తలు, కవులు, విద్యార్థులు, భాషా ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మంచి వ్యక్తి అనమాట. వారు కార్యక్రమాలు మాకు ఎప్పుడు పంపిస్తుంటారు అనమాట. అందువల్ల ఇటువంటి ఆదర్శమైన వ్యక్తులు మీకు పరిచయం చేయాలి. మా నరేష్ ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తారో మా సమాజంలో నరేష్ గారు కూడా వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటుంది సమాజం అనమాట.